St. Arts International School CPSC with IIT, NEET Foundation, AC Campus, Pre-KG to Class 12. Admission జరుగుతున్నవి. కరీంనగర్. నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్య రెడ్డి. సో జూన్ 2ను గ్రాండ్ గా ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గ్రాండ్ గా చేయాలంటూ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది. సో వాటికి తగ్గట్టుగానే ఎక్కడెక్కడ ఏరియాస్ లో అన్నిట్లో కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అనేది వేడుకలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. సో మంచి ఆకాంక్షలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు మన కరీంనగర్ డిస్టిక్ చాలా ప్రగతి పదంతో ముంజంజలో ఉంది. ప్రతి ఒక్క మహానగరాలకు ధీటుగా కూడా కరీంనగర్ అభివృద్ధి చెందుతా ఉంది. ప్రతి ఒక్క విషయంలో వైద్య సదుపాయాల విషయం అయితే ఏంటి, నిరుద్యోగుల విషయం అయితే ఏంటి, అన్ని విషయాల్లో కూడా కరీంనగర్ ప్రగతి పదంలో ముందుకెళ్తా ఉంది. సో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రోజు నుంచి కొన్ని పథకాలని అమలు చేయడానికి సంసిద్ధం కానుంది. అందులో భాగంగా ముఖ్యంగా తొలి విడుదలయ్యే ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా రాజీవ్ యువ వికాస పథకానికి తొలి విడత నిధులు మంజూరు చేస్తూ ఉంది. అదేవిధంగా చాలామంది నిరుద్యోగులకి దాదాపు 62,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగాల మేనిఫెస్టోను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. డిఎస్సి కూడా ఈ ఇయర్లో డిఎస్సి నోటిఫికేషన్ని కూడా విడుదల చేయడం జరిగింది. సో ఇలా అన్ని విషయాల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. సో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా పతాకావిష్కరణ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. సో మనం ఇక్కడికి రావడం జరిగింది, చూద్దాం ఒకసారి.